జూన్ 22 దేవుని వాక్య ధ్యానం. ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఓ అద్భుతమైనటువంటి ధైర్యం నేటి వాక్యం. శత్రువుల చేతుల నుండి విడిపించు దైవం. నిజమే, మన జీవితంలో ఏ బాధ, ఏ కష్టం, ఏ ఇబ్బంది మనకి ఒక శత్రువు వలె మన చుట్టూ ఉంటూ ఉంటాయి. చాలాసార్లు మనం మనుషులను మాత్రమే శత్రువులుగా భావిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో అనేక సమస్యలు మనకి శత్రువు వలె మన చుట్టూ ఆవరిస్తూ ఉంటాయి. ప్రభువు ఇస్తున్న వాగ్దానం అది ఏదైనప్పటికీ, నీకు వ్యతిరేకంగా ఉండేది ఏదైనా కానీ, నీకు ఒక కష్టము, ఒక బాధ, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది ఏది ఉన్నప్పటికీ దానిని దేవుడు తీసివేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆ చేతుల్లో నుండి నిన్ను తప్పించే దేవుడు. ఒక సమస్య నుండి నిన్ను తప్పించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ఉంటాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో యుద్ధాల గురించి లేకపోతే ఇతరితర విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని బట్టి వారు శత్రువుల చేతుల్లో, సమస్యలలో చిక్కుకున్న వారుగా మనకు కనబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరిగారో, ఎప్పుడైతే వారు దేవునిని చూచి ఆయనను ఆశ్రయించారో, అప్పుడు ఎలాంటి పెద్ద సమస్య అయినా, ఎలాంటి పెద్ద శత్రువు అయినా వారి వద్దకు రాకుండా దాని చేతుల్లో నుండి ఆయనను రక్షించడం మనం గమనిస్తాం. ఈరోజు నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ, అది ఎలాంటి కష్టమైనా ప్రభు దాని చేతుల నుండి నిన్ను తప్పించేటువంటి నాథుడు. అటువంటి ఆశీర్వాదం కొరకు మనం దేవుని వైపు తిరిగే వారంగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితాలలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, సమస్య నుండి బయటకు వచ్చేటువంటి దీవెన ప్రభు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు తోడుకున్నారు. ఈ నూతన దినం బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నేడు వారి ప్రయాణాలలో తోడుగుండండి. వారు తండ్రి తలపెట్టిన కార్యాలలో మంచి విజయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.